తిరిగి హాస్పిటల్‌కి వెళ్తూ ఆలోచనలో పడ్డా. ఒక పక్క ఇలాంటి మనిషినా నేను ఇష్టపడ్డాను. నాకంటే బెటర్ దొరికితే హౌ ఈజీలీ హీ కెన్ లీవ్ మీ. ఈసారి నా పైనే నాకే ఛీ అనిపించింది. నేను ఏ డబ్బు అయితే ముఖ్యం కాదు అని పట్టించుకోకుండా ఉన్నానో, ఇప్పుడు దానికోసమే, దానివల్లే ఈ క్యారెక్టర్‌లెస్ ఫెలో నన్ను వద్దు అనుకున్నాడు. నేను నమ్మిన ఈ సిద్ధాంతం అంత తప్పైనదా? ఆ డబ్బే ఉంటే నేను కూడా ఒక మంచి కాలేజీలో చదివి ఒక పెద్ద జాబ్ కొట్టి వీళ్ళు ఎవ్వరి చేతికి అందకుండా ఉండేదాన్ని కదా. ఒక్క క్షణం అలాంటి మనిషిని ఇష్టపడినందుకు ఎక్కడైనా దూకి చావాలనిపించింది. కానీ ఈ క్యారెక్టర్లెస్ ఫెలో కోసం నేను చావడం ఏంటి అని నన్ను నేను మోటివేట్ చేసుకున్నా. ఇలా ఆలోచిస్తూ ఉండగానే హాస్పిటల్ వచ్చింది. హాస్పిటల్లోకి వచ్చి అలా కూర్చుండిపోయా. ఇంతలో ఒక నర్స్ వచ్చి పేషెంట్ పేరు వగైరా డీటెయిల్స్ తీసుకున్నారు. తర్వాత బిల్ కట్టాలి అంటూ చెప్తే నా దగ్గర ఉన్న 2000 ఇచ్చా. ఇంకో 200 తగ్గాయి అంటూ నర్స్ అంటుంటే డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని, నా దగ్గర ఇదే డబ్బు ఉంది, ఒక 200 డిస్కౌంట్ ఇవ్వచ్చుగా అని అడిగా. ఆ డాక్టర్ నా వైపు ఒక చూపు చూసి నర్స్ని పిలిచి పేషెంట్ డీటెయిల్స్ అడిగారు. ఆమె డీటెయిల్స్ ఉన్న ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. పేషెంట్ మీకు ఏమవుతారు అని అడిగారు. మా పెద్ద మామగారు, అంటే మా మామగారికి అన్నయ్య అన్నాను. మీ మామగారి పేరేంటి అని అడిగారు. రాజేష్ అని చెప్పా. పర్లేదండి, మీ దగ్గర ఉన్నంత అమౌంట్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పారు. నర్స్ని పిలిచి పేషెంట్కి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి పంపించండి, బిల్ ఏం వేయకండి అని చెప్పారు. మామయ్య దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది మామయ్య అని అడిగితే పర్లేదు అంటూ సమాధానం ఇచ్చారు. వెళ్దాం పదండి అని ఆయనకి సాయం పడుతుంటే నర్స్ మెడిసిన్స్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చి ఎలా వేసుకోవాలో వివరించారు. మామయ్య చేయి పట్టి బయటకి నడుచుకుంటూ వెళ్ళి ఆటోలో ఇంటికి చేరుకున్నాం. పెద్ద మామయ్యతో ఇంటికి వెళ్ళిన స్వీట్స్కి ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటారు చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.